శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తీన్మార్ మల్లన్న వచ్చేసి కవిత గారిని ఏమన్నారంటే మనది కంచం పొత్తు కాదు మంచం పొత్తు కాదు అని చెప్పేసి మాట్లాడారు. దాన్ని చాలామంది ఖండిస్తున్నారు. దానికి మీరేమంటారు? కంచం పొత్తు అయితే మంచం పొత్తుతో నీకేంటయ్యా పని? మంచం గురించి ఒక మహిళను పట్టుకొని అలా మాట్లాడతావా నువ్వు? నువ్వు నీ న్యూస్ ఛానల్ డెవలప్ చేసుకుంటావో నీదేం చేసుకుంటావో చేసుకో. అటువంటిది అంతేగాని నువ్వు ఒక ఎమ్మెల్సీ అయినటువంటి ఒక మహిళని ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవరు లేనటువంటి ఆయన కూతుర్ని పట్టుకొని నీ నోటుకు వచ్చినట్లు మాట్లాడితే నేను ఊరుకుంటారు అనుకుంటున్నావా ప్రజలు? తోమి పక్కన పెడతారు. మహిళా మండలి సంఘాలు పోటెత్తాయంటే ఆ ఎత్తిన పోటుకి నీ ఇల్లు కొట్టుకుపోయింది తెలుసా? అందాక నేను నీ పెళ్ళాన్ని అడుగా మాట. కంచం ఒకటే కానీ మంచం ఒకటి కాదని ఒక మాట అడుగు. చెప్పు తీసుకొని తరిమి కొట్టి ఇంటి పేరు అడుగుతుంది నీ పెళ్ళాం తెలుసా? నీకు పెళ్ళాం ఉంటే ఈ పాటికి వదిలేస్తే ఏం చెప్పలేం. అంతేగాని నువ్వు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఇప్పటికే నీ మీద చాలా బ్యాడ్ వస్తుంది. ఒకప్పుడు తీన్మార్ మల్లన్న అంటే మంచి పేరు ఉండేది. మల్లన్న ఛానల్ అంటే ఒక జనాలందరూ కూర్చునేవాళ్ళు, బాగా మాట్లాడతారు, బాగా ఉంటాయి, అతని వాక్యాలు అన్నీ బాగుంటాయని జనాలందరూ ఒక టైం వచ్చేటప్పటికి ఆ న్యూస్ ఛానల్ మీద కూర్చొని ఎదురు చూసేవాళ్ళు, ఇంకా ఏమొస్తుంది. అటువంటిది ఇప్పుడు నీ దగ్గర నుంచి అంతా చెత్త వస్తుంది, బ్యాడ్ వస్తుంది, చెడు వస్తుంది. ఇది సరిపోదా నీకు? నీ ఛానల్ నువ్వు కొట్టుకుపోవడానికి? కొంచెం నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాయా మల్లన్న. మహిళా సంఘాలకు ఇప్పుడు వెళ్ళి మహిళా సంఘంలో కేసేసింది అనుకో, నిన్ను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు ప్రజలు. మహిళా సంఘాలు అసలు ఊరుకోవు. మహిళల గురించి అంటే నేను కూడా ఊరుకోను ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే కానీ ఉన్న స్టేజ్ అంతటి ఎమ్మెల్సీని అటువంటి ముఖ్యమంత్రి కూతుర్నే అన్నావంటే నువ్వు ఇంక మమ్మల్ని అంతా నీ దగ్గర మామూలు సాదా సీతారామైన మహిళలు అసలు లెక్కలో కూడా రారు నీకు. ఇంక నువ్వు మమ్మల్ని ఇంకెన్ని మాటలు అంటావు? మాట అనడమే కాకుండా ఆ మాటను కూడా సమర్థించుకుంటున్నారు కదా. ఎందుకు సమర్థించుకుంటావు? ఏమని సమర్థించుకుంటావు? ఫస్ట్ నోరు జారడం ఏంది, సదరాజు సమర్థించుకున్నాడు ఏంది? ఫాదర్ ఆశగా ఒక బుక్ తెలంగాణ సామెతలు అని చెప్పేసి దాంట్లో అదేంటంటే దానికి పోతావా చెప్పు. దాంట్లో ఏమన్నారంటే మన కంచం అనేది ఉంది కానీ మన మంచం పొత్తు కాదు అని చెప్పేసి రాశారు. దీని గురించి మీరు ఆయన అడుగు, అప్పుడు చెప్తారు మన తెలంగాణ సామెతలు అమ్మా అని చెప్తారు. సామెతలు అయితే నువ్వు కవితను పట్టుకొని మాట్లాడతావా? సామెతలు అయితే నీ పెళ్ళాం దగ్గర వేసుకో, లేకపోతే నీ కూతురు ఉంటుంది కదా ఆమె దగ్గర వేసుకో, నీ అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వేసుకో, లేకపోతే మీ అమ్మ దగ్గర వేసుకో. అటువంటి సామెతలు ఏమైనా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేసుకుంటే నీకు జ్ఞానోదయం, బుద్ధి బుర్ర అన్నీ వస్తాయి. అంతేగాని ఒక ఎమ్మెల్సీ అయినటువంటి మహిళల మీద, ఒక ముఖ్యమంత్రి కూతుళ్ళ మీద వేస్తే ప్రజలు ఎవరు ఊరుకోరు. ప్రజలే చెప్పు తీసుకొని కొడతారు. పెళ్ళాల దాకా అనవసరం, నీ పెళ్ళాం దాకా అనవసరం, ప్రజలే కొడతారు. మహిళల దగ్గర మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు నేను మాట్లాడతా కవిత గురించి, నన్ను కొట్టరు. ఎందుకంటే ఆవిడ చేసింది కనుక నేను మాట్లాడతాను. ఒక మహిళగా మాట్లాడే రైట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆమె ఏమన్నా చేస్తే, కానీ ఆమె ఏం చేయకుండా నేను మాట్లాడినా నన్ను కూడా కొడతారు. కనుక నువ్వు నోరు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని నీ ఛానల్లో పని నువ్వు అన్నీ మూసుకొని చేసుకుంటే ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినా కానీ నిన్ను తీసి పక్కన పెడతారు. ఇక్కడ రేపు రాబోయే రాజ్యం వాళ్ళు వచ్చిందనుకో, నిన్ను ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతాడు కేసీఆర్ కాక తెలుసా? రేపు 29లో కనుక వాళ్ళు కనుక వచ్చారంటే బిడ్డ నిన్ను ఏతికి ఉరికిచ్చి కొడతారు బిడ్డ. ఇది గుర్తుపెట్టుకొని నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడు. అంతేగాని మహిళలను కించపరిచే మాటలు ఎక్కడ మాట్లాడినా కానీ ఏ మహిళలు ఊరుకోరు. మహిళా సంఘాలు పోటెత్తుతాయి. జాగ్రత్త.